హలో ఆల్, ఈ వీడియోలో 100 మీటర్స్ యానిమ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఇది జాపనీస్ యానిమ్ భయ్య, తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 47 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే గిఫ్టెడ్ రన్నర్ అయిన టొగాషి తను 100 మీటర్ రేసెస్ ని చాలా ఈజీగా డామినేట్ చేస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఒక ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయిన కొమియా అయితే అక్కడికి రావడం జరుగుద్ది. వీళ్ళిద్దరి మధ్య సెవరల్ ఇయర్స్ గా జరిగిన రైవల్రీని అయితే మీరు ఈ మూవీలో చూడడం అయితే జరుగుద్ది. ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ ఉన్న కాంటెంట్ ఒకసారి చెక్ చేయండి. అండ్ కుదిరితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ కూడా ఉంటుంది, అందులో కూడా కాంటెంట్ వస్తుంటుంది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ కూడా నచ్చితే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే రెండు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టా లింక్ ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి ఫాలో చేసుకోండి. రెండు ఛానల్ అప్డేట్స్ కూడా ఒకే చోట తెలుస్తుంటాయి. ఓకే, మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య, గుడ్ టైం పాస్ వాచ్ అని చెప్తా. యాక్చువల్లీ దీనికి చాలా పొటెన్షియల్ ఉంది, బట్ యూస్ చేసుకోలేదు భయ్య, కానీ బాగుంది. చూడండి, మీరు కనుక యానిమ్ ఇంట్రెస్ట్ ఉండి అది కూడా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో, అదే 100 మీటర్స్ బ్యాక్ డ్రాప్ లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే మూవీని షో చేసిన విధానం నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే స్క్రీన్ ప్లే వైజ్ 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. ఒకటి కిడ్స్ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్స్ గురించి, అండ్ ఆఫ్టర్ దట్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ అదే మిడిల్ ఏజ్ కి వచ్చిన తర్వాత, ఈ 3 స్టేజెస్ లో మీకు మూవీని అయితే చూపించడం జరుగుద్ది. ఈ మెయిన్ లీడ్స్ అయిన టొగాషి అండ్ కొమియా వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలా బాండ్ అయింది, ఎలా క్రియేట్ అయింది, అండ్ ఆఫ్టర్ దట్ రైవల్రీగా ఎలా మారింది, దాని తర్వాత అట్ ఎండ్ ఆఫ్ ద స్టేజ్ కి వచ్చేసరికి ఎలా మారింది, ఈ స్టేజెస్ ని వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేశారు. వాళ్ళ బాండింగ్ అయితే ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండు, బట్ ఓవరాల్ గా అయితే బాగుంది. అండ్ రేసింగ్ సీక్వెన్సెస్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో చూపించడం అయితే బాగున్నాయి, మరి అన్నీ కాదు, 3-4 సీక్వెన్సెస్ అయితే ఉంటాయి, అవి నాకు చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. తక్కువ రన్ టైమే, క్రిస్పీ రన్ టైం కాబట్టి ఈజీగా టైం పాస్ అయితే అయిపోతుంది. మీకు పెద్ద లాగ్, అన్వాంటెడ్ డ్రామా, సోది అస్సలు ఉండదు. ఓకే, ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా అంతా కూడా ఒక రేసింగ్ సిచ్యువేషన్స్ కోసమే చూస్తాం. ఆ రేసింగ్ సిచ్యువేషన్ కూడా ఇట్స్ జస్ట్ 100 మీటర్ రేస్ కాబట్టి సెకండ్స్ లో అయిపోద్ది, జస్ట్ 10 సెకండ్స్ అంతే. సో ఆ 10 సెకండ్ రేస్ ని ఎంత బాగా చూపించారు అన్నది మ్యాటర్. ఎక్కడైతే వాళ్ళు అది దాని పరంగా డిసప్పాయింట్ చేశారు భయ్య. ఎందుకంటే కొన్ని రేసెస్ అసలు చూపించారు, అసలు ఇట్స్ లైక్ విన్ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంటారు, కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంటారు. వాటిని ఇంకా స్లోమో చేసి మంచిగా చూపించుంటే బాగున్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ కొంచెం బాగా డ్రాబ్యాక్ ఏంటంటే ఈ మధ్యన మనం యానిమేషన్ చాలా క్వాలిటీ యానిమేషన్ చూసేస్తూ ఉన్నాం, బట్ ఇది అంత క్వాలిటీగా అయితే ఉండదు అనమాట. లైక్ లో బడ్జెట్ యానిమేషన్ మూవీలా ఉంటుంది. సో అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, యానిమేషన్ పరంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ క్వాలిటీ వైజ్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. మీరు కనుక ఫుల్లీ రన్నింగ్ ఫిల్మే చూస్తాము అనుకుంటే కనుక మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది స్టోరీ మొత్తం వచ్చేసి కూడా ఇద్దరు ఫ్రెండ్స్ గురించి, మెయిన్ లీడ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి, వాళ్ళ మధ్య జరిగే రైవల్రీ, వాళ్ళ చుట్టూరు వచ్చే సపోర్టింగ్ క్యారెక్టర్స్ వీళ్ళ కోసమే నడుస్తుంది తప్ప మరి టువర్డ్స్ ద రన్నింగ్ అని చెప్పను నేను. ఎందుకంటే రన్నింగ్ అనేది ఒక బ్యాక్ డ్రాప్ థీమ్ లో రన్ అవుతూ ఉంటుంది అంతే, ఓకేనా. అందువల్ల వీళ్ళు ఎక్కువగా రేసింగ్ కూడా ఫుల్ గా చూపించరు. సో వాటి పరంగా కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ ఓవరాల్ గా అయితే ఇట్ వాజ్ ఫన్ టైం పాస్ వాచ్ అని చెప్తా. గివ్ ఇట్ ఎ ట్రై, నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బై.